గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ట్రేడ్. 24th November ఇవాళ నిఫ్టీ 109 పాయింట్ నెగిటివ్లో క్లోజ్ అయింది. నిఫ్టీ ఒక 50 పాయింట్ గ్యాప్ ఓపెన్ అయినా కానీ అక్కడి నుంచి కొద్ది ఫాల్ అనేది వచ్చి మళ్ళీ 26,130 దగ్గర వచ్చి అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాల్ అనేది అయ్యింది. మన బయింగ్ లెవెల్ అనేది 26,180 అని దాని దరిదాపులో కూడా మార్కెట్ వెళ్ళలేదు. అదే ఈ 26,000 లెవెల్ కూడా బ్రేక్ చేసింది, కానీ లాస్ట్ మంత్లో 3 o'clock అరౌండ్లో బ్రేక్ చేసింది. మార్కెట్ ఇవాళ దాదాపు రోజంతా సైడ్ వేస్లోనే ఉంటూ 3 o'clock అరౌండ్ 26,000 సైకలాజికల్ లెవెల్ ప్లస్ ఇది చాలా మంచి సపోర్ట్. దీన్ని చాలా మంచి స్ట్రాంగ్ క్యాండిల్ తోటి క్లోజ్ చేసింది. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. నిఫ్టీ ఎక్స్పైరీ నాడు నిఫ్టీ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. అప్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే మళ్ళీ 26,000 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇది చాలా పెద్ద స్ట్రాంగ్ క్యాండిల్ తోటి బ్రేక్ చేసింది. 26,000 అబవ్ కనుక సస్టైన్ అయితే 26,060 ఎక్కడి నుంచి అయితే షార్ట్ ఫాల్ వచ్చిందో ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే రేపు మంచి షార్ట్ కవరింగ్ మూవ్ రావడానికి అవకాశం కనిపిస్తుంది. కింది సైడ్ కనుక చూసుకున్నట్టయితే 25,940 నియర్ లెవెల్ చాలా నియర్గా ఉంది. అయినా కానీ ఇది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్. ఇది 25,940 930 కనుక బ్రేక్ అయితే అక్కడి నుంచి 25,850 మళ్ళీ 25,750 వరకు కూడా అక్కడి నుంచి 700 ఒక గ్యాప్ ఉంది. అది కూడా ఫిల్ కావడానికి పూర్తి ప్రాబబిలిటీ కనిపిస్తుంది. రేపటి రేంజ్ వచ్చేసి 26,000 టు 25,930 చాలా చిన్న రేంజ్ ఉంది. షార్ప్ మొమెంటం రావాలంటే కింది సైడ్ 25,850 పై సైడ్ 26,060 అబవ్ కనుక ఈ రెండు లెవెల్స్ బియాండ్ చాలా మంచి మూవ్ రావడానికి అవకాశం కనిపిస్తుంది. మీకు నా వీడియోలో ఇచ్చిన లెవెల్స్ చూసుకోవడానికి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.